జరుగుతుంది. త్వరలో ఒక పెద్ద శుభవార్త మీకు మరి ఈ రోజు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ఈ రోజు రాశి వారు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ రోజు కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. ప్రమోషన్ గురించి పని ప్రాంతంలో కొన్ని విషయాలు విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసులో అసంతృప్తి కలిగించే విషయాలను దూరంగా ఉంచండి. కొంతమంది వ్యక్తులు మీ పనిని, మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి స్నేహితులకు దూరంగా ఉండండి. ఏదైనా పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ రోజు రాశివారు కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చింతించాల్సిన అవసరం లేదు. తొందరగానే క్లిష్ట పరిస్థితుల నుండి సునాయాసంగా బయటకు రాగలుగుతారు. ఈరోజు సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది. సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపుకు కదులుతారు. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరి నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులకు సలహాలు, సంప్రదింపులు ఇవ్వగలుగుతారు. భావోద్వేగ సందర్భాల్లో చాలా చక్కని ప్రదర్శన చూపే అవకాశాలున్నాయి. భార్య భర్తల మధ్య మంచి సమయం అనేది రాత్రిపూట గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. దేశీయ విషయాలపై ఆసక్తి ఉంటుంది. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి సలహాలు, సంప్రదింపులు ఇచ్చే స్థితిలో మీరైతే ఉంటారు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి. ఇక చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకోవడం అనేది జరుగుతుంది. ప్రేమికులకు, బంధువులతోటి కూడా సమావేశం అనేది ఉంటుంది. ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి. అనుసరణ అనేది ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం చాలా ఉత్తమము. సమతుల ఆహారం సేకరించాలి. కుటుంబం మరియు సన్నిహితులకు సలహాలు, సంప్రదింపులు ఇచ్చే స్థితిలో మీరుంటారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశంలో విజయవంతులవుతారు. లావాదేవీలలో స్పష్టంగా అన్ని పనులు చేయగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు నైపుణ్యత ప్రదర్శించడం సాధ్యమవుతుంది. విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రం ఎక్కువగా మరి శ్రమించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలను పొందగలుగుతారు. వాగ్దానాన్ని నెరవేర్చుకునే స్థితిలో అయితే ఉంటారు. కార్యాచరణ పెరుగుతుంది. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలున్నాయి. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటేనే మంచిది. లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఇక మీరు ఈ రోజు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి. దాంతో పాటు కూడా ఆహ్లాదమైన ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్లు కూడా చేసుకుంటూ ఉంటారు. అవసరమైన చోట మీరు మీ యొక్క ప్రదర్శన చూపాల్సిన అవసరం కూడా రావచ్చు. కృషి యొక్క ఫలితాలను మీరు సాధించబోతున్నారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ఈ రోజు రాశివారు పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు మాత్రమే మీకు పనిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు ఈ రాశి వారికి అదృష్టం, సహాయం లభిస్తుంది. పెద్దల యొక్క అనారోగ్య సమస్యల గురించి ఈ రోజు చింతిస్తున్నటువంటి ఒక సమస్య నుండి బయటకు పడడానికి మార్గం లభిస్తుంది. విద్యతో సంబంధం ఉన్న వారికి అయితే చాలా లాభదాయకమైన పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వారికి కూడా లాభదాయకమైన పరిస్థితిగానే ఉంది. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రము ఎక్కువగా శత్రు నివారణ కొరకు పరిహారం చేయాల్సి వస్తుంది. దాని కొరకు 2 ముత్యపు శంఖాలను తీసుకోవాలి. వాటిని తీసుకొని నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి. కాల్చిన తర్వాత మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయాలి. అలా చేసిన తర్వాత మీరు చక్కగా పేదలకు అన్నదానము చేయాలి. ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి శత్రువుల నుండి హాని అనేది కలగకుండా ఉంటుంది. మీకు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి కూడా తగలకుండా ఉంటాయి. నరదృష్టి కారణంగా మీకు ఉన్నటువంటి ఈ నరఘోష కారణంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి కూడా బయటకు పడగలుగుతారు. ఈ రోజు లక్కీ సంఖ్య 78 మరియు లక్కీ కలర్ అయితే మరి సున్నము. ఇక ఈ రోజు రాశివారు మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకుని పేదలకు అన్నదానము చేసి బట్టలను దానం చేస్తున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.